నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన కొన్ని అంశాల గురించి లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం మాట్లాడిల్లు, వాళ్ళు ఏమన్నారు, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలలో కొన్ని వాస్తవాలను కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరగాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక్కసారిగా కోపం తెప్పించింది, ఏం జరిగింది అనేది చూద్దాం. మంత్రులకు సీఎం వార్నింగ్, మీరెవరు మంచిగా పనిచేస్తలేరు, ఇట్లయితే చాలా కష్టం, తీరు మార్చుకోకపోతే ఇబ్బంది, జిల్లాలకు పోతలేరు, పనులు చేస్తలేరు, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మీదే, మంత్రి పదవుల కోసం ధర్నాలు చేస్తారా, ఇది క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకుంటాం, కష్టపడ్డ వారికే పదవులు ఇస్తాం, పిఏసి సమావేశంలో సీఎం రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పని చేయడం లేదని, ఇట్లయితే పని చేయడం కష్టమేనని, తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను కేటాయిస్తే ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులే తీసుకోవాలన్నారు. మరికొంతమంది మంత్రులు పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణకు పాల్పడితే చర్యలు తప్పవని, కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామంటూ కూడా అన్న ముచ్చట ఒకసారి చూద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొకటి చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది, ఒకటి మాలలకు సంబంధించి మా సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి పదవి కావాలని కొన్ని రోజుల డిస్కషన్, లేదు మాదిగేలకు సంబంధించి మాకు మంత్రి పదవి కావాలని మరికొన్ని రోజుల డిస్కషన్, నిన్నటికి నిన్న గొర్రెలతో నిరసన వ్యక్తం చేస్తూ గొల్ల కురుమలకు సంబంధించి కూడా మంత్రి పదవి రావాలని మళ్ళీ డిస్కషన్. దాంతో పాటుగా ఇటు బీసీ వర్గానికి సంబంధించి పెద్దపీట వేయట్లేదు, బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలంటూ మరో డిస్కషన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాల చర్చ కొనసాగిన పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులకు సంబంధించి అంటే మంత్రి పదవుల మీద వ్యామోహం ఉందే తప్ప ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడదాం, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత విషయంలో కానీ ఇతరత్ర విషయంలో ఎక్కడైనా పనిచేద్దామనే ఆలోచన లేదు అంటూ కూడా చర్చనీయాంశంగా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కాస్త లోతుగా కనుక మనం చర్చించుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఇక్కడ మంత్రులకు సంబంధించి ఆ సీఎం ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, మంత్రులకి ఎందుకు వార్నింగ్ ఇచ్చిండు అనేది కూడా చూడాలి. నిజానికి వాస్తవమేనండి, మంత్రులకు సంబంధించి వార్నింగ్ ఏ దశలో ఉండాలి, ఎలా ఉండాలి అనేది కూడా చాలా వరకు కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటుగా ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో కొన్ని మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఏంటి అంటే మంత్రులకు సంబంధించి ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్కటిగా కూడా చూసే ప్రయత్నం చేస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మంత్రులు ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఇప్పటికే అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ మొత్తానికి జరిగిన పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా ఈ 4 కోట్ల మంది ప్రజలకు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనబడింది. కానీ 2022-23 ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 2022-23 ఎన్నికల తర్వాత జరిగిన వాగ్దానాలు ఏ విధంగా మారిపోయాయో మనం చూసాం. సో మొత్తానికి ఇక్కడ జరిగిన పరిణామాలలో మంత్రులకు సంబంధించి కావచ్చు, లేదా ఏదైతే మేనిఫెస్టో కమిటీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు బాగు చేయాలి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ విధంగానైనా అధికారంలోకి రావాలి అంటూ అనేక రకాలుగా కూడా అడ్డగోలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల విషయంలో అంటే మంత్రివర్గ విస్తరణలో పూర్తి స్థాయిలో మంత్రి పదవుల కోసం చాలా మంది ఆశావాహులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కాగానే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదని మరో డిస్కషన్ జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించి మున్సిపల్ కానీ, హోం కానీ, విద్యాశాఖ కానీ మంత్రులు లేని పరిస్థితి కనబడింది. ఇక దానితో పాటుగా మరి కాస్త మనం లోతుగా వెళ్తే ఇచ్చిన మంత్రులు ఏమైనా చక్కగా చేస్తున్నారా పని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ విషయంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ తన దగ్గర పెట్టుకుని ఏమన్నా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందా అంటే వెళ్ళలే. దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారంలో ముఖ్యమంత్రి తర్వాత నేనే నెంబర్ 2 అని చెప్పే మాటలు చెప్తారు కానీ ప్రజల్లోకి వెళ్ళిందా?
ఇక దాంతోపాటు ధనసరి అనసూయ గారు పూర్తి స్థాయిలో కూడా ములుగు నియోజకవర్గంలో ఏదైతే కరోనా సమయంలో అద్భుతంగా పనిచేశారు, మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత దానికి రెట్టింపు చేయాల్సింది ఎందుకు చేయలేకపోతున్నారనే ఒక ప్రశ్న. ఇక దాంతోపాటు పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఈ రోజు పూర్తి స్థాయిలో అధికారం వచ్చి వారి చేతిలో మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోతున్నారనే ఆరోపణ. ఇక ఇంకోవైపు బట్టి విక్రమార్క ఈ రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా తన చేతిలో పదునైన పూర్తి స్థాయిలో శాఖలను పెట్టుకొని కూడా మధుర నియోజకవర్గం కానీ ఖమ్మం జిల్లాలకు కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు కొండా సురేఖ ఇంతకుముందు గతంలో అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మంత్రి పదవి అయితే వచ్చింది. కానీ వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో అటు నాయని వర్గం ఒకవైపు, ఇటు కొండా మురళి వర్గం ఒకవైపుగా మారిపోవడంతో నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు మంత్రి పదవిలో అత్యున్నతమైన అంటే ఒక మాట చెప్పాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పని చేయనీయక, చేద్దామంటే ముందుకు వెళ్ళనీయకుండా చుట్టూ కూడా తిరకాసు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక మంత్రి, అనుభవం ఉన్న మంత్రి శ్రీధర్ బాబుకు చాలా క్యాపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది, అన్ని రకాలుగా కూడా సమర్థుడే. కానీ ఆయన ఎందుకు ఆలోచనలో పడతా నాకెందుకులే అనే కోణంలో ఉన్నారా, లేకపోతే నిజంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏదేమైతేనే నేనెందుకు చేయాలనే కోణంలో ఉన్నారా అనేది మరో అంశం. ఇక దాంతోపాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పూర్తి స్థాయిలో మనం చూస్తే అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన వ్యక్తిగా చెప్పవచ్చు. దాంతోపాటు అప్పట్లో మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి రావడానికి తాను కూడా చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఢిల్లీకి వెళ్లి చైర్లు విలగొట్టిన ఘటన కానీ, దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా సమర్థవంతంగా ఎందుకు పనిచేయలేకపోతున్నారు వారు మాట్లాడే మాటలు, దాంతోపాటుగా ఏదైనా పూర్తి స్థాయిలో మంత్రి కార్యక్రమాలకు ఉంటే ఈ హైదరాబాద్ నుండి నల్గొండ వెళ్ళడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు అనేది కూడా మనం చూసాం. ఇక మిగిలింది దామోదర్ రాజనరసింహ. నాకు తెలిసి తెలంగాణలో దాదాపుగా 50% మంది ప్రజలకు కూడా పెద్దగా పేరు మంత్రి పదవి ఉన్నదని కూడా తెలియదు. ఎందుకంటే దామోదర్ రాజనరసింహ ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంజీఎం కానీ, దాంతోపాటు హైదరాబాద్లోని గాంధీ కానీ, ఆ తర్వాత ఉస్మానియా దవాఖానా కానీ, కరీంనగర్కు సంబంధించిన దవాఖానా కానీ, ఇట్లా 4 రాష్ట్రాల నుండి వచ్చే ఎంజీఎం దవాఖానా కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ దవాఖానాల విషయంలో ఎందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. ఇక దానితో పాటుగా ఇంకా మనం కాస్త లోతుగా వెళ్తే కనుక మరొక పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పటికే ప్రైవేట్ క్లినిక్లు ఎక్కువైపోతున్నాయి, దొంగ డాక్టర్లు ఎక్కువైపోయినా కూడా ఫోకస్ పెట్టని పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. వీళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడంలో తప్పేముంది? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైనా కూడా బలంగా సమిష్టిగా పనిచేయాలంటే పూర్తి స్థాయిలో ఆ వర్గానికి సంబంధించి అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తే మాత్రమే పూర్తిగా కూడా పని అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రి గారికి సంబంధించి వీళ్ళెవరూ సపోర్ట్ చేస్తలేరు. ఆయన ఏం చేయమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి అష్టదిగ్బంధనంలో కూరుకొని పోయాడు. ఆయన చుట్టూ పూర్తి స్థాయిలో కూడా అష్టదిగ్బంధనంలో ఉంది. రాష్ట్రానికి సంబంధించి పోని మంత్రులకు సంబంధించి సపోర్ట్తోని పూర్తి స్థాయిలో తీసుకుందామంటే ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది. మరి ఏం చేయమంటారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వానికి అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా కన్నీళ్ళే తప్ప ఏమీ కనబడతలేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు కావాలంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ తెలంగాణకు కావాలి. పోనీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేద్దామంటే అమలు చేసే పరిస్థితి ఇక్కడ ఆర్థికంగా లోటు ఉన్నదని చెప్తారు. పోనీ ఇక్కడ పెట్టుబడుల రూపంలో ఏమైనా వస్తాయంటే ఏది లేని పరిస్థితి. సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి ఇంటా బయట పోరైతే మొదలైంది. సో దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వీళ్ళ సొంత సర్వేనే, నేను బయటిది కూడా చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారికి ఉన్న సర్వే రిపోర్ట్లు కానీ ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు గనక వెళ్తే 90% ఓటమి తప్పదు అంటూ కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చిర్రెత్తే విషయం ఏంటంటే నేనే సీనియర్, నేనే ముఖ్యమంత్రి, నెక్స్ట్ నేనే నెంబర్ 2 లేదా ఈ పదవి నాదే, ముఖ్యమంత్రి 3 నాళ్ళ ముచ్చటే అనేది ఒక వ్యవహారం కొనసాగుతూ వస్తుంది. చాలా రోజులుగా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి కూడా మనం గతంలో చర్చించుకున్నాం, ఇప్పుడు కూడా చర్చిస్తున్నాం. ఏమంటున్నారంటే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పదవి కాలం ముగిసిపోయింది, ఎప్పుడు పదవి ఉంటుందో పోతుందో కూడా తెలియదు అంటూ చాలా మంది కూడా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ముఖ్యంగా విపక్షాల కంటే ఆ పార్టీకి సంబంధించిన ఈ మంత్రులలో ఉత్సాహం ఉంది. ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన శాఖలు ఎవరికి కూడా ఇష్టపూర్తి
ఉద్దేశపూరితంగా లేదు, కొందరికి హోంశాఖ కావాలి, కొందరికి విద్యాశాఖ మంత్రి కావాలనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే నిన్న చాలామంది మేధావులకు సంబంధించి ఒక చిన్న వాళ్ళ ఒక డిస్కషన్ జరిగింది. అలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను కూడా అవాక్కైన పరిస్థితి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి పరిపాలన విషయంలో చాలా రకాలుగా కూడా డిస్కషన్ జరిగింది, కానీ ఇప్పుడు జరిగిన డిస్కషన్ కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏంటి అంటే ఎటువైపు చూసినా అంటే మీరు మంత్రి పదవి విషయంలో మీరు మంత్రిగా పనిచేసినా చేయకపోయినా కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యాశాఖ తన దగ్గర ఉంటే 3,000 కోట్ల నుండి 6,000 కోట్ల వరకు కూడా వస్తుంది అనే ఒక ఆరోపణ కూడా ఉన్నది. అది నిజమా కాదా అనేది మనకు సంబంధం పక్కన పెడితే కానీ బయట చర్చ జరుగుతుంది. అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించి బయట నుండి ఆదాయ వనరు ఉంటుంది కాబట్టి మాకు మంత్రి పదవులు కావాలి, ప్రజలు ఏడబోతుంది, ఓటేషన్ ఏడబోతుంది ఏంది అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఇక్కడ మంత్రుల శాఖలకు సంబంధించి వాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం లేని పరిస్థితి కనబడుతుంది. సరే, ఒకవేళ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి చూసుకుందాం, ఈయన ముఖ్యమంత్రి పదవికే ఎఫెక్ట్ వచ్చింది. సో ముఖ్యమంత్రి పదవికి ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇలా వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని ఎవరిని పెడతారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, దాని తర్వాత కోమటిరెడ్డి ఉంటాడు, దాని తర్వాత శ్రీధర్ బాబు ఉంటాడు, ఆ తర్వాత బట్టి ఉంటాడు, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత దామోదర, ఆ తర్వాత పొంగిలేటి, ఆ తర్వాత సీతక్క, వీళ్ళందరూ ఉంటారు కదా. ఇది వాస్తవమైన దృశ్యం. అసలు ముఖ్యమంత్రి పదవి పోదు అని నేను అంటున్నా. 2028 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎట్లుంటాడు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కర్ణాటక మినహా తెలంగాణ రాష్ట్రం తప్ప మరి ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేని పరిస్థితి కనబడుతుంది. సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే 2 రాష్ట్రాలలో ఉంది. ఇప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన విషయం. కానీ వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలలో పార్టీని కాపాడాలంటే ఇక్కడ నుండి వనరులు వెళ్లాల్సిందే, వాళ్ళకి ఏం అక్కడ నుండి రావు. కాబట్టి ఇది ఒక విషయం. ఏది ముఖ్యమంత్రి ఆ విషయంలో దిట్టంగా ఉన్నాడు, కేంద్రాన్ని కాపాడే అంటే కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి. ఇక రెండో విషయం ఏంటి అంటే ఒకవేళ ఏది ముఖ్యమంత్రి పదవిని నుంచి తొలగించే అవకాశాలు ఉంటే ముఖ్యమంత్రి ఒకవేళ ఉంటే ఏంది ముఖ్యమంత్రిలో కనీసం ఏంది అంటే దాదాపుగా మొన్న ఏది ముఖ్యమంత్రిని మళ్ళీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఏది మన బట్టి విక్రమార్క దాంతోపాటు రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య పంచాయతీ మొదలైతే ఓటింగ్ పెట్టిరండి. ఓటింగ్ పెడితే దాదాపుగా చాలామంది కూడా ఎక్కువ శాతం కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా 34 మంది కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారే అవకాశం ఏది రేవంత్ రెడ్డితో వెళ్తారు. ఏమవుతుంది? బీజేపీలోకి వెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒకసారి ఓటుకు నోటు కేసు కూడా ఉంది ఇక్కడ, మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఓటుకు నోటు కేసు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామం కానీ ఇతరత్ర కూడా మనం చూస్తున్న తరుణం కనబడుతుంది. సో ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ అయితే సిద్ధంగా లేని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి పీఠానికి ఎలాంటి నష్టం కూడా వాటిల్లదనే మరో పరిణామం కూడా చోటు చేస్తుంది. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి 2028 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే మరొక వాదన కూడా కొనసాగుతుంది. ఓసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక ఇదే చివరి ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్పిర్రు. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి గతంలో 2014 నుంచి 2028 వరకు 2022 వరకు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును పట్టుకొని దొరపరిపాలన అని అందరూ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. నీలం సంజీవరెడ్డి కానీ దామోదర సంజీవ కానీ దాంతోపాటు నీలం సంజీవరెడ్డి ఎన్ని ఒక్కొక్కసారి ఎవరెవరు మంత్రులు చేసిళ్ళు వాళ్ళకి ముఖ్యమంత్రిగా పనిచేసిళ్ళు ఒకసారి చెప్తా. నీలం సంజీవరెడ్డి ఏ కమ్యూనిటీ అండి? దాంతోపాటు దామోదర సంజీవయ్య ఏ కమ్యూనిటీ, నీలం సంజీవారెడ్డి ఏ కమ్యూనిటీ, కాసు బ్రహ్మానందరెడ్డి ఏ కమ్యూనిటీ, పివి నరసింహారావు ఏ కమ్యూనిటీ, దాంతోపాటు జలగం వెంగళరావు ఏ కమ్యూనిటీ, దాంతోపాటు మర్రి చెన్నారెడ్డి, దాంతోపాటు అంజయ్య కానీ లేకపోతే వెంకటరమణారెడ్డి కానీ, విజయభాస్కర్ కానీ, రామారావు కానీ, నాదెండ్ల భాస్కర్ కానీ, రామారావు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, దాంతోపాటు రోషయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ. ఒకసారి కమ్యూనిటీ వైజ్గా కూడా మీరు చూడండి. దొర పరిపాలన లేదా పరిపాలన ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాం, మనం అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అవుతుంది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అద్భుతంగా నడిచే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది అనేది కూడా మీరు చూడండి. సో మొత్తానికి ముఖ్యమంత్రి పదవులు కావాలి, మాకు పదవులు కావాలి, పేదోడుగానే బతకాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, నేను బీఆర్ఎస్ పార్టీ కరుడుగట్టిన వాదిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కరుడుగట్టిన వాది. కానీ ఆ గ్రామానికి సంబంధించి రోడ్లు వస్తాయా? రావు. ఓని వీధి లైట్లు వస్తాయా? రావు. పోనీ నల్లాలు వస్తాయా? ఇతరత్ర ఏది ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో కూడా 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలో మనం అనుభవించిన నరకయాతన 2014 తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2022 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను అన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే
1956 నుండి 2014 వరకు ఈ భారతదేశంలో నేను చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక గజానికి కూడా నీళ్లు రాలి. ఇక దాంతోపాటు 2014 నుంచి 2023 వరకు జరిగిన పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామం ఏంటి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టుతోని దాదాపుగా 84,000 కోట్లు అంటే సుమారుగా 95,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించిన పరిస్థితి కనబడుతుంది. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వడం కానీ ఇతరత్ర చాలా కార్యక్రమాలు కూడా జరిగింది. కానీ ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ పథకాలను అమలు చేయడానికి కూడా నేటి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్న తరుణం కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. గతంలో ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్ కానీ దాంతోపాటుగా మహాలక్ష్మి పథకం కానీ ఇతరత్ర కొన్ని పథకాలు ఉంటాయి. ఆ పథకాలను అమలు చేయడానికి కూడా సుక్కలు చూస్తున్నారు. అంటే ఈరోజు కనీసం అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉందో కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే మరొక అంశం మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది ఒక్కసారి చూసిర్రా అన్నా ఏంది చాలా మంది ఫోన్ చేస్తారు అన్న నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే వికారాబాద్ నుంచి దాంతోపాటు గజ్వెల్ నుంచి కొన్ని నియోజకవర్గాల నుంచి నాకు అప్పుడప్పుడు ఫోన్ వస్తాయి. ఏమని అంటారు అన్న నేను కాంగ్రెస్ పార్టీ మీరు పదే ప్రశ్నిస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక మనం లోతుగా చెక్ చేస్తే ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ఏకంగా దావోస్లో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు కేంద్రంలో కూడా అన్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ రెండు పరిణామాలను కనుక మనం చూసుకుంటే ఒకంత ఆశ్చర్యంగానే ఒకంత బాధగానే కలుగుతుంది. ఎందుకంటే మనం ఎంత అప్పులలో ఉన్నా కూడా మనం ఆర్థికంగా పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు జరిగిన పరిణామాలు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో అప్పుల రాష్ట్రం చేసిర్రు అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి వీళ్ళు చేసే ప్రకటన ఏందండి? రాష్ట్రానికి సంబంధించిన రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదా ఇతరత్ర కానీ మనం చూసినాం. ఇక్కడ ఒకసారి చూడండి ఈ పైసలన్నీ మొన్న ఏది సంబరాల పేరుతోనే ఒకటి జరిగింది. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ తల్లి పేరు చెప్పి మళ్ళీ ఒకటి జరుగుతుంది. మళ్ళీ ఇంకో రకంగా జరుగుతుంది. ఒక్కసారికి చూడండి. రాహుల్ పిఆర్కు 29 కోట్లు ప్రజాధనం వృధా చేసిన రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ కోసం అడ్డగోలుగా ఖర్చు. ఓవైపు ఖజానా ఖాళీ అంటూనే పార్టీ కోసం ప్రజల సొమ్ము దుబారా. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయమంటే ఖజానా ఖాళీ అయిందంటూ చెప్పే రేవంత్ రెడ్డి పార్టీ కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 25, 26 తేదీలలో హైదరాబాద్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారత్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. దీనికోసం ప్రభుత్వ నిధులను రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఖర్చు పెట్టారు. 2 రోజుల పాటు జరిగిన పార్టీ కార్యక్రమానికి ఏకంగా 29,45,00,000 రూపాయలను ఖర్చు చేశారు. ఇది ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పైసలను రిలీజ్ చేసిరని ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం అండి. ఇది ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం. ఒకసారి దీనికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మన సొమ్మునంతా ఏ విధంగా చేస్తున్నారు ఎట్లా అనేది కూడా ఇగో ఏది ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీం అన్సారీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పింది. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దేశంలోనే మొదటిసారిగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 40 కోట్లు ఖర్చు పెడితే కేటీఆర్ను ఉరితీయాలని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరి ప్రభుత్వానికి పైసా కూడా పనికిరాని అక్కరకు రాని సంబంధం లేని ఓ పార్టీ కార్యక్రమానికి ప్రజాధనం వృధా చేయడం ఏంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా పరిపాలన అంటూ కూడా మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమానికి నిధులు లేవని చెప్పి రాహుల్ గాంధీ ప్రచారం కోసం దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని రేవంత్ రెడ్డిని నిలదీశారు. పెట్టుబడుల కోసం ఈవెంట్ పెడితే కేటీఆర్ను ఉరితీయాలంటే సొంత పార్టీ కోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? గద్దె దించాలి, వెళ్ళిపోమ్మానాలి, మా తెలంగాణ రాష్ట్రంలో దొబ్బే అనాలి. దేనికోసం అండి? తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఏది రాహుల్ గాంధీకి సంబంధించిన పిఆర్కు 29 కోట్ల దేనికోసం? ఎవరి స్వార్థాల కోసం? ఎవరి పైసది? రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి వస్తుందా? మంత్రుల ఇంట్లోకెళ్ళి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకెళ్ళి వస్తుందా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫండ్ పెట్టుకోరి. మా పైసలు ఎందుకు పెట్టిర్రు అంటున్నా. మా పైసలు మా యొక్క కష్టార్జితాన్ని ఎందుకు పెట్టిల్లు? మేము కట్టే పనులతోనే కదా మీకు వచ్చే ఖజానా, లేకపోతే మీరే వేరే గ్రహాల నుంచి రాదు కదా. మరి అలాంటప్పుడు ఈరోజు ఈ పైసలకు సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అండి? ప్రభుత్వం ఏమన్నా అంటే అప్పుల రాష్ట్రం అంటది కదా. ఈ 29,45,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు చేసిలు? ఎవరి సొమ్మని ఖర్చు చేసిలు? ఎవరికి చెప్పి ఖర్చు చేసిలు? ఈరోజు ఫార్ములా ఈ రేస్ అనేది పూర్తి స్థాయిలో 44 కోట్లకు సంబంధించి
ఒక రాష్ట్రానికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసి ఇక్కడ ఆ ఈవెంట్కి ఆర్గనైజేషన్ చేసిన పైసలు కూడా ఎవరైతే ఆర్గనైజేషన్ చేసిలో వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పూర్తి స్థాయిలో ఆ డబ్బులు వాపస్ అడగాల్సింది పోయి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 29,45,00,000 ఖర్చు పెట్టింది కదా. ఏమని అడుగుతారు తెలంగాణ ప్రాంత ప్రజలారా? మన సొమ్మును వృధాగా అప్పుల పాలైంది తెలంగాణలో ఖజానా లేదు అని చెప్పినప్పుడు మరి ఈ వృధా ఖర్చు దేనికోసం? అంటే ఎవరి దగ్గర ఎవరి బ్లెస్సింగ్స్ కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం తాకట్టు పెట్టిలు? దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? సమాధానం చెప్పే ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? 29,45,00,000 ఎవరి సొమ్మని మీరు ఖర్చు పెడతారా? ఏమి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారా? మీ తాతల ఆస్తులా? మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, పార్టీ యొక్క ఫండ్ ఇర్రి. ప్రజల సొమ్ము ఎట్లా ఖర్చు పెడతారు మీరు? ఏం హక్కున్నదని మీరు ఖర్చు పెడతారు? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఓ పక్కనేమో డబ్బులు లేవు అనుకుంటే చూస్తారు. ఈ పక్కనే చూడరు, దీన్ని చూసి ఆలోచించుర్రి. డీజిల్ లేక ఆగిన అంబులెన్స్. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కొత్తపల్లి వద్ద డీజిల్ లేక అంబులెన్స్ ఆగిపోయింది. అత్యవసర పరిస్థితులలో రోగి కుటుంబ సభ్యులు అంబులెన్స్కు కాల్ చేస్తారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో డీజిల్ లేకపోవడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక డీజిల్ పోసారు, అయినా స్టార్ట్ కాకపోవడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్ నెట్టి డ్రైవర్ స్టార్ట్ చేస్తారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి ఆసుపత్రికి తరలించడం ఆలస్యమైంది. దీంతో రోగి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంబులెన్స్లలో డీజిల్ పోయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోయేలేక మూలకు పెట్టారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాణాలకు రక్షించే అంబులెన్స్కు డీజిల్ పోయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వాస్తవం కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అత్యవసర సర్వీసులు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా కంటి రెప్పలెక్క కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? 29,45,00,000 ఖర్చు పెట్టొచ్చు. మీ పబ్లిసిటీ కోసం పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిళ్ళు, అంబేద్కర్కు సంబంధించిన కార్యక్రమం రాగానే మొత్తం మెట్రో పిల్లర్లన్నింటికీ కూడా ఏది తెలంగాణ ప్రభుత్వంతోనే యాడ్స్ ఇచ్చిళ్ళు. అసలు కేసీఆర్ ప్రభుత్వంలో యాడ్లతోనే పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లిందని చెప్పిన మీరే ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? వాళ్ళు తప్పు చేసిల్లని మీరు ఏం చేస్తున్నారు? అంతకు డబుల్ తప్పులు చేస్తున్నారు కదా. ఇది కరెక్టేనా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ నీతి? ఈడ పేదోడి ప్రాణం కాపాడడానికి డీజిల్ లేక ఆగింది కదా అంబులెన్స్ ఆగిపోయినప్పుడు పూర్తి స్థాయిలో అత్యవసర సేవలు ఆగిపోతున్నాయి కదా. ఇప్పుడు భారత్ సమ్మిట్తోని 29,45,00,000 దేనికి ఖర్చు పెట్టినట్టు? అత్యవసర సేవలకు వాడచ్చు కదా. ఆ మెట్రో పిల్లలకు సంబంధించి మీరు వేసే ఆ ఫ్లెక్సీలు దేనికి సంకేతం? ఏం పబ్లిసిటీ చేస్తున్నారు మీరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమైపోతున్నది అంటే దానికి పూర్తి స్థాయిలో కూడా కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడతాను. ఇక మా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది. పాపం మా ముఖ్యమంత్రిదే ఉన్నదండి. పాపం మా ముఖ్యమంత్రి అంటున్నా, పాపం అంటున్నా. ఆయన ఎందుకు పాపం అంటున్నా అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం మళ్ళొక్కసారి దీన్ని లోతుగా చర్చిద్దాం. రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం. అన్నా నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు, మీ సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ అయ్యిందా? మీ మంత్రుల యొక్క సొంత నియోజకవర్గాలలో అందరికీ రుణమాఫీ అయిందా? లేదు మీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు జన్మనిచ్చిన గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో రుణమాఫీ చేస్తారా? లేదు మీ అమ్మగారి ఇంటికో అత్తగారి ఇంటికి సంబంధించి ఆ గ్రామాలలో రుణమాఫీ అయిందా? అది గుండె మీద చేసుకొని చెప్తారా? ఎందుకండి ఇట్లా ప్రజలను మోసం చేస్తారు మీరు? తెలంగాణలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అందరి దేవుళ్ళ మీద ఒట్లేసి కూడా మీరు న్యాయం చేయలేకపోయారు కదా. దాని గురించి ఏం చెప్పరే? క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చినాం, ఏడిచ్చిర్రు, సన్నాలకు మాత్రమే ఇస్తా అన్నారు. ఎన్నికల ముందేం చెప్పారు? అన్ని వడ్లను కొంటాం, అన్నిటికీ 500 బోనస్ ఇస్తాను. ఏమైపోయింది ఈరోజు? దాంతోపాటు పండించిన ప్రతి గింజను కొంటాం, పంట కొన్న 2 రోజులలోనే డబ్బులు వేసినాం, వడ్లలలో కిలో కూడా తరుగు తీయలేదు. తరుగు తీస్తున్నారని నానా రచ్చ ఏడ్చిర్రు రైతులందరూ. దాని గురించి ఏం లేదు. రైతు భరోసాను 9 రోజులలోనే వేసినాం. మేము ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుంటే నిరుద్యోగులు వద్దని ధర్నాలు చేస్తున్నారు. మా పాలన ఎట్లుందో జనం చర్చించుకోవాలి. చావు కాడ కళ్ళు తాగే మాట్లాడుకోవాలన్నా. బనకచెర్లపై అసెంబ్లీలో పెట్టమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలి. రైతు సంబరాలలో సీఎం రేవంత్ రెడ్డి. విజయోత్సవం కాదు, రైతులకు క్షమాపణ చెప్పాలి. సర్కార్ రైతులను మోసం చేసింది. రైతు సంబరాలు ఎందుకు జరుపుకోవాలి? 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టినందుక, కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుక, ఆత్మీయ భరోసా మోసం చేసినందుక, రుణమాఫీ చారానా చేసినందుక, బోనస్ డబ్బులు ఇవ్వనందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక రేవంత్ నిలదీసిన హరీష్ రావు. వాస్తవమే కదా అన్న. నేనేమంటున్నానంటే 2 లక్షల రుణమాఫీ అయింది. 2 లక్షల రుణమాఫీ అందరికీ కాలే. 2 లక్షల రుణమాఫీ ఆ కొర్రీల సారీలు ఏందో చూడు. రైతులకు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం అందరికీ ఇచ్చిర్రా? ఎన్ని దఫాలుగా ఎగ్గొట్లే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అకౌంట్లో పెడితే ఆ పైసలు ఏ కాంట్రాక్టర్కి ఇప్పించారు తెలియదా? దాని తర్వాత 4 ఎకరాల లోపే ఎట్లా ఇస్తారు మీరు పైసలు?
పంట సాగు చేసే ప్రతి గుంటకు పైసలు పడాలి కదా. కేసీఆర్ ప్రభుత్వంలో పడ్డప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు పడతలేదు? ఇది ప్రభుత్వం యొక్క అసమర్థతనా, లేకపోతే ఏది అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు? ఎక్కడ మేనేజ్ జరుగుతుంది? నిధులైతే ఉన్నాయి కదా, మరి మీ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడానికి పైసలు వస్తున్నాయి, కానీ ఇక్కడ రైతులకు ఇవ్వడానికి ఏం నొప్పి వస్తుంది? ఇవి సంబరాలట, సంబరాలు. ఎవరికి సంబరాలు? రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిర్రు. ఇక చూడు, రైతు సంబరాలు ఎందుకు? రైతు భరోసా ఎగ్గొట్టి బీమా పక్కన పెట్టి రుణమాఫీని తుంగలో తొక్కినందుక, ధాన్యం కొనకుండా కన్నీళ్లు పెట్టించినందుక, ఓట్ల కోసం ఇప్పుడే రైతు భరోసా ఏది మీ మోసాలకు గుణపాఠం తప్పదు అంటూ కేటీఆర్. తెలంగాణకు రేవంత్ రెడ్డి ఒక శని, చిల్లర బుద్ధి మార్చుకోవడం లేదు. కేసీఆర్పై అవే కారుకూతలు, బనకచెర్లపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. నీ మోసాన్ని బట్టబయలు చేస్తాం, కుంగిన 2 పిల్లలు రిపేరు చేయని దద్దమ్మవి, బోనస్ ఇచ్చానని బోగస్ మాటలు, వడ్డీ లేని రుణాలపై ఉద్యోగ నియామకాలపై అబద్ధాలే. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్ చేసే ఈ సంబరాలు కేవలం కాంగ్రెస్ పార్టీ సంబరాలే. రైతు సంబరాలు ఎట్లయితే గతంలో నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావా లేదా? 2 దఫాలు రుణమాఫీ 2 లక్షలు అందరికి గాలే కదా. దాంతోపాటు అన్ని వడ్లను కొంటా అన్నావు కదా బోనసు. దాని తర్వాత వడ్లు కొనలేక కల్లాల దగ్గర ఏది పూర్తి స్థాయిలో నీళ్లతోని మొత్తం మొలకలస్తే కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు. కొంతమంది రైతులు కల్లాల మీద కుప్పల మీదనే మార్కెట్ యార్డ్లలో చనిపోయారు. అప్పుడు కళ్ళు కనబడలేదా? ఇప్పుడు అట రైతు సంబరాలట, ఆ సంబరాలట, ఈ సంబరాలట. ఏం సంబరాలు? ప్రభుత్వం మంచిగా చేయాలంటే ఊకే ఉన్నాయి లేని ఏంది ఇదంతా? ప్రభుత్వ పరిపాలన అద్భుతంగా చేయాలి. ఆ పరిపాలన చేయరాదు, ఏం చేయరాదు, ఉన్నాయి లేని ఏందో ఏం కథను. దీని సంగతి ఏంది చెప్పురి? గోదావరి నీళ్లపై చంద్రబాబు కుట్ర, తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నారు. కృష్ణా బేసిన్లో రాష్ట్రానికి తీరని అన్యాయం. గోదావరి బనకచెర్లపై ప్రభుత్వం సీరియస్గా లేదు. చంద్రబాబును చర్చకు పిలవడం అంటే ఆయనకు దాసం అయినట్టే లెక్క. ఓ వర్గం మీడియా పథకం ప్రకారం రాజకీయ పంచాయతీగా చూపించే ప్రయత్నం. ఇది రాజకీయాలతో కొట్లాడాల్సిన సమయం కాదు. అంతా ఏకమై మన గోదావరిని కాపాడుకోవాలి. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టాలి. రేవంత్ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ఇప్పటికీ చెప్తున్నా, శ్రీధర్ గారు కానీ, వి ప్రకాష్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కొంతమంది మాత్రమే ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటుగా శ్రీధర్ బాబు కూడా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రమే ఈ తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచి ఎన్ని నదీ జలాలు ప్రవహిస్తున్నాయి, దాంతో ఎన్ని ఎకరాలకు నీళ్లు వారుతున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు, ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టాల్సి వస్తుందో కొంతమందికే తెలుసు. ఇక్కడ బనకచెర్లకు సంబంధించి దాదాపుగా 80,000 పైచీలకు కూడా కోట్ల కేంద్రం నుండి అనుమతి తీసుకొని పూర్తి స్థాయిలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదా అండి ఇది? మన నీళ్లను కుట్రపూరితంగా కండ్ల ముంగట సజీవంగా దొంగలు లెక్కెత్తుకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయాలి దాని మీద. 1 మెట్టు 2 మెట్లు కాదు, మొత్తం పోరాటానికి దిగాల్సిందే. పోరాటానికి దిగమంటే దిగరు, ఏం లేదు. ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుంది? ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తున్నా కదా, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఇక దాంతోపాటు మరో అంశం, పింఛన్ వాటాలలో వంచన. 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకారా. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు. 13 నెలలుగా ఉద్యోగుల వాటా తమ వాటా జమ చేయని ప్రభుత్వం. ఇప్పటికే 2,600 కోట్ల పైగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. నెలకు 200 కోట్లు చెల్లించకుండా రేవంత్ సర్కార్ తాత్సారం. భవిష్యత్తులో పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం. ఉద్యోగులకు ఆందోళన. సిపిఎస్ రద్దు హామీని అటకెక్కించి భవిష్యత్తు నిధితో బంతాట. డిఏ ఏరియస్ సైతం వాయిదా పద్ధతులలో జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 2.20 లక్షలు రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు 100 కోట్లు ప్రాన్ అకౌంట్లలో జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా. 100 కోట్లు ఉద్యోగుల నుంచి జమ కావాల్సిన వాటా. 2,600 కోట్ల 13 నెలల మొత్తం. 260 కోట్లు కట్టాల్సిన వడ్డీ సుమారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఉద్యోగుల గురించి, ఉద్యోగులు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వర్గాలకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు చేసిన అత్యుత్సాహం ఈరోజు మీరు అనుభవించాల్సిందే. ఎట్లా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోగానే సంబరాలు చేసుకో. ఉద్యోగులకు ఏం సంబరాలండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా డీజే పాటలు చెప్పి చాలామంది రాజకీయ నాయకులతో కలిసి డ్యాన్సులు వేసిళ్ళు. ఇది వాస్తవం కదా? వాళ్ళకు రాజకీయాలతో సంబంధం ఉండదు. అధికారి అనే వ్యక్తి శాశ్వతంగా ఉండేటాయన. ప్రభుత్వాలు అనేది కేవలం అది 5 సంవత్సరాలలో మారుతుంది. ఇంకెన్ని సంవత్సరాలు? ఆల్రెడీ అయ్యేపాయ. ఇంకొక ఏడాదిన్నర ఓపిక పడితే కొత్త ప్రభుత్వమే. ఎట్లాగ ఎన్నికలు కూడా ఏడాది, 2028 ఎన్నికలు ఉంటాయి.
అంటే 2026 నుంచి ఎన్నికల కోడ్ ఎండింగ్ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది సంవత్సరం. ఏం చేయలేరు, ఉత్తగానే ఉన్నవా ఊరాములా అంటే ఉన్నవా ఊరాములా అనేటట్టు ఉంటుంది. అంతకుముందు ఇంకొక సంవత్సరం అయితే అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ప్రభుత్వ ఉద్యోగులను ఎవరికి ఇవ్వాల్సిన ఇవ్వాలి. నేను చెప్తున్నా కదా, అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కూడా లేదు. అందుకే ఈ కథ. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ వైఆర్టీవీ మీ అందరికి కనబడుతున్నది కదా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి హక్కుల కోసం పోరాటం చేస్తుంది. నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం, ప్రభుత్వాలు ఏదైనా కూడా మేము ప్రశ్నిస్తాం. మా బాధ్యత ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ప్రశ్నిస్తాం. మేము ఘంటాబద్ధంగా చెప్తున్నా, ప్రభుత్వం ఏదైనా, ఎంత పెద్ద ప్రభుత్వమైనా దాది తోకాడితే కత్తిరించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. వైఆర్టీవీ అనేది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సాక్షిగా వాళ్ళ ఆశయ సాధన కోసం ఏర్పడింది. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఎప్పుడు విపక్షమే, మేము ఎప్పుడు ప్రజల పక్షమే. పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించారు. ప్రతి ఒక్కరూ కూడా వైఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.